జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానం చెప్తూ ఉన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాము. ఆ తండ్రి దయ వలన మనము జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసే కొరకు మన ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఆ తండ్రి పరశురామునికి తెలియజేస్తున్న జ్ఞానోపదేశము మనము తీసుకుంటున్నాము. జయ గురుదేవ దత్త. సత్సంగం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో దత్తాత్రేయ ప్రభులు శిష్యుడైన పరశురాముడికి వివరించాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. దత్తాత్రేయ ప్రభులు చెప్పిన విషయాన్ని పూర్తిగా విన్న పరశురాముడు అమితానందం చెంది ఈ రకంగా అడుగుతున్నాడు. సత్సంగం వల్ల అనేక శుభాలు కలుగుతాయని మీరు చెప్పిన విషయమంతా నిజం. అది నేను సంవర్తుని సాంగత్యం వల్ల ప్రత్యక్షంగా అనుభవించాను. మనం ఎటువంటి వారితో సాంగత్యం చేస్తే అటువంటి ఫలితమే దక్కుతుంది. ఆ మాటలు విన్న దత్తాత్రేయ ప్రభులు ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా పరశురామ, నీకు చెబుతున్న విషయాలు జాగ్రత్తగా విను. అనతి, అజ్ఞానము, అవిద్య అనేది ఉన్నదే. అది రకరకాలైన ఆశ్చర్యకరమైన వాటిని సృష్టించగలదు. నా తల్లి లేని సమయంలో, అంటే నా తల్లికి తెలియకుండా ఆ ఆనతి నా చిలికత్తే బుద్ధితో స్నేహం చేసింది. ఆనతి అజ్ఞానం అనేది బుద్ధికి స్నేహం. అదే మాయ, చిలికత్తే బుద్ధి అంటే అజ్ఞానం బుద్ధితో కలిసింది. బుద్ధి అంటే జ్ఞానం, అసతి అజ్ఞానం. ఈ రెండు పరస్పర విరుద్ధమైన కనిపించే ఈ ప్రపంచమంతా అవిద్య అజ్ఞానంతో నిండి ఉన్నది. జ్ఞానం నుంచి ఆ దృశ్య ప్రపంచం ఆవిర్భవించే దశలో బుద్ధితత్వం, ఈ బుద్ధి అనేది శుద్ధ చితికి సంబంధించినది కాదు. పట్టణంలో వస్తుడైన తన భార్య ఉపశమంతో మహాశయతో క్రోధం, లోభం మొదలైన కుమారులతోనూ కలిసి జీవించేవాడు. సుఖం పొందడానికి రాత్రింబవలు శ్రమించేవాడు, కానీ కష్టాలే పొందుతూ దుఃఖిస్తూ ఉండేవాడు. కుమారుల దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు మండిపోయేది, లోకానిందకు గురయ్యేవాడు. అంటే క్రోధం, లోభం ఆవేశించినప్పుడు తీరని తాపానికి గురయ్యేవాడు. భార్యాభర్తలు చపల మహాశన అతన్ని అటు ఇటు తీసుకుపోతూ పీడిస్తూ ఉండేవాళ్ళు. 5 కుమారుల దగ్గరకు వెళ్ళేవాడు, అలసిపోయేవాడు. ఒక్కరోజు కూడా సుఖమంటే ఎలా ఉండేదో కూడా ఎరగడు. ఇది దత్తప్రభులు పరశురాము చెప్పే విషయము. అంటే 5 కుమారులు ఇంద్రియాలు, వాటిలో సుఖం పొందేవాడు ఇంద్రియ సుఖానికి లోనై తద్వారా కష్టాలు అనుభవించేవాడు. నా స్నేహితురాలైన బుద్ధి తన కుమారుడైన మనస్సు దుఃఖించడం చూసి తాను కూడా ఏడుస్తుండేది. ఆవిడకు మూర్ఛ వచ్చేంత పని అయ్యేది. అనగా సత్వగుణం తగ్గిపోయేది. మహాశన తన కుమారులైన జ్వాలాముఖి, వింధ్య వృత్తులతో అక్కడే ఉండేది. అవిద్య మామగారైన మూఢుడు, సవతి చపల ఆమెను పెంచి పోషిస్తూ ఉండేవారు. ఆమె తన భర్తను తన చెప్పు చేతులతో ఉంచుకున్నది. అంటే అవిద్య, కల్పన, మోహములతో పెరిగిన ఆశకు మనసు పూర్తిగా లొంగిపోయింది. నేను కూడా స్నేహితురాలిపై ప్రేమతో ఆ పట్టణంలోనే ఉన్నాను. అంటే బుద్ధితో తదాత్మ్యం చెందిన జీవుడు బుద్ధితోనే ఉండిపోయాడు. ఆమె దుఃఖంతో నేను కూడా కృంగిపోయేదాన్ని. అందరినీ నేనే రక్షించేదాన్ని. నేను గనక అక్కడ లేకపోతే ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు. అందుకనే ఎప్పుడు ఆ పట్టణాన్ని వాళ్ళు కాపాడమే నా పనయ్యేది. అద్దం లేకపోతే ప్రతిబింబం ఏ విధంగా ఉండదో అలాగే జీవుడు లేకపోతే ఏమీ ఉండదు. నేను ఎవరితో ఉన్నప్పుడు వారి రూపం పొందేదాన్ని. అంటే జీవుడు శూన్యంతో ఉన్నప్పుడు శూన్య రూపంగాను, మూడునితో ఉంటే మూడుని రూపంలోనూ, మనసుతో ఉన్నప్పుడు మనోరూపంతోనూ, చపలతో ఉంటే చపల రూపంతోనూ, ఈ రకంగా జ్వాలాముఖుడు, వింధ్యావృత్తుడు, బుద్ధి మొదలైన ఎవరితో కలిస్తే ఆ రూపమే జీవుడు పొందుతాడు. బుద్ధితో తదాత్మ్యం చెందడం వల్లనే జీవుడు అనేక రూపాలు పొందుతాడు. నేను వారితో సహవాసం చేయడం చేత అందరూ నన్ను వ్యభిచారిణి అనేవారు. అజ్ఞానులు నన్ను అపవిత్ర అనుకునేవారు. కానీ జ్ఞానులు మాత్రం నేను పవిత్రను అనుకునేవారు. అంటే మనస్సు, బుద్ధి మొదలైన వాటితో కలిసినప్పటికీ జీవుడికి ఏ దోషం అంటవు, అది ఎప్పుడు నిర్మలమే.
నా తల్లి మహాపతివ్రత, అతి పరిశుద్ధమైనది. ఆ తల్లి అంటే శుద్ధి చితి. త్రిపురాదేవి ఆమె చిదేకర స్వరూపిణి, నిర్మలమైన ఆకారం గలది కనుక, అనగా అజ్ఞానం మొదలైన ఏ దోషం లేనటువంటిది, ఆకాశం కన్నా విస్తీర్ణమైనది, అన్నిటికీ మూల కారణము, సర్వము వ్యాపించి ఉండేది, అన్నిటికన్నా అతి పెద్దది, పరమాణు కన్నా చిన్నది, అతి సూక్ష్మమైనది, సర్వజ్ఞాని, కానీ ఏమీ తెలియనట్లు ఉంటుంది. అన్నింటికీ కర్త ఆమె, కానీ తనకు ఏ సంబంధం లేనట్లు ఉంటుంది. అన్నిటికీ ఆధారం ఆమెయే, కానీ ఆమెకు ఆధారం ఏది లేదు. అన్నింటినీ పోషించేది, అన్నింటికీ వెలుగునిచ్చేది కూడా ఆమె. ఈ రకంగా ఆమె సర్వ ఆధారమైనప్పటికీ ఆమెకు మాత్రం ఏ ఆధారం లేదు. అన్నింటిలోనూ కలిసి ఉంటుంది, కానీ తాను దేనితోనూ కలియదు. అంతటా ప్రకాశిస్తుంది, కానీ ఎవరికీ కనపడదు. ఆమెకు తల్లిదండ్రులు లేరు, కానీ నా వంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలోని వారందరికీ ఆమె తల్లి. ఆమె సర్వరూప, అతి సౌందర్యవతి, సర్వయుక్త, అన్ని రకాలైన ధనధాన్యాలతోనూ కూడి ఉన్నది. ఆవిడను ఎవరూ తెలుసుకోలేరు. ఆమె మహదానందం గలది. ఐహికమైన ధనధాన్యాలు ఉండటం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. ఆమె ఆనంద స్వరూపిణి, సర్వానందమయ. ఆమెకు తల్లిదండ్రులు లేరు, సర్వానికి కారణం ఆమె. మరి ఆమెకు కారణం ఎవరు లేరు? నాకు సోదరిగణము అసంఖ్యాకంగా ఉన్నారు అంటే ఈ లోకంలో జీవులు అనేక మంది ఉన్నారు. జీవులు బ్రహ్మ కన్నా వేరైన వారు కాదు. అన్ని జీవులు పరమేశ్వరాంశలే. వాళ్ళు కూడా నాలాగనే నా స్నేహితురాలి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరందరితోనూ తిరుగుతున్నప్పటికీ వాళ్ళ దుష్టగుణాలు నాకు అంటడం లేదు. నా తల్లికి మళ్ళీనే నేను కూడా మంత్రస్వరూపిణిని. భౌతిక సంబంధము ఉంటే దోషాలు అంటుతాయి, కానీ మంత్రస్వరూపిణి అయిన చితికి ఏ దోషము అంటవు. ఈ పట్టణంలో నా చెల్లి యొక్క కుమారుడు పూర్తిగా అలసిపోయి ఉన్నప్పుడు అతడు తన తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయేవాడు. అస్థిరుడు నిద్రించినప్పుడు అంటే మోహం బుద్ధితో లయమైనప్పుడు అతని కుమారులు మొదలైన వారు, అనగా మనసు, ఇంద్రియాలు, భార్య, తల్లి వీరు కూడా నిద్రపోతారు. ఎవరు మేలుకొని ఉండరు. అంటే మనసు నిద్రించినప్పుడు ఇంద్రియాలు ఏవి పని చెయ్యవు. ఆ సమయంలో అస్థిరుని ప్రాణ స్నేహితుడు ఇతడే ప్రాణము. ముందున్న 2 ద్వారాల గుండా తిరుగుతూ ఈ పట్టణాన్ని రక్షిస్తాడు. అంటే ఆ ప్రాణము ముక్కులతో తిరుగుతూ ఆ శరీరాన్ని రక్షిస్తుంటాడు. అస్థిరుని తల్లి వీరందరినీ తన కుమారులతో కలిసి రక్షిస్తుంటుంది. అనగా సుషుప్తి కాలంలో ఇంద్రియాలన్నీ లయమవుతాయి. ఈ రకంగా అందరూ నిద్రిస్తున్న సమయంలో నేను నా తల్లిని చేరి ఆనందాన్ని అనుభవిస్తాను. అంటే సుషుప్తి కాలంలో ఇంద్రియాలన్నీ లీనమైనప్పుడు జీవుడు పరమాత్మతో తదాత్మ్యం చెందుతాడు. వారందరూ నిద్ర నుంచి లేవగానే నేను మళ్ళీ వారిని అనుసరించి ఉంటాను. సుషుప్తి నుంచి బయటకు రాగానే నేను మళ్ళీ మనసు, ఇంద్రియాలను జీవుడు అనుసరిస్తాడు. అస్థిరుడి స్నేహితుడు ప్రచారుడు, మహాబలవంతుడు, అతడే ప్రాణము. అస్థిరుని కుమారులను ఎప్పుడు అతడే కాపాడుతుంటాడు. అంటే ప్రాణమే ఇంద్రియాలను రక్షిస్తూ ఉంటుంది. అతడు ఒక్కడే అయినప్పటికీ అనేక రూపాలు ధరిస్తాడు. అనగా ప్రాణం అనేక రూపాలు పొందుతుంది. అనే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనబడే ముఖ్య వాయువులు, నాగ, కూర్మ, క్రూర, దేవదత్త, ధనుంజయములు అనబడే వాయువులు, ఈ ప్రచారుడే ఆ పట్టణాన్ని రక్షిస్తుంటాడు. అందరినీ ఒకరితో ఒకరిని కలిపి ఉంచుతాడు. అంటే ప్రాణమే శరీరాన్ని రక్షిస్తుంది. ఇంద్రియాలను తమ తమ విషయాలతో కలిపి ఉంచుతుంది. అతడు లేకపోతే అంతా విడిపోతారు. అనగా ప్రాణం లేకపోతే ఇంద్రియాలన్నీ విడిపోతాయి. ప్రచారుడే నాకు మిగిలిన వారితో సంబంధం ఏర్పాటు చేస్తాడు. అంటే ప్రాణం వల్లనే జీవుడి మిగిలిన అవయవాలతో సంబంధం ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రచారుడు నాటకంలో సూత్రధారిలాగా ఆ పట్టణంలోని వారందరినీ నడిపిస్తుంటాడు. ఈ పట్టణం కనుక శిథిలమైపోతే బుద్ధి మొదలైన వారిని వేరొక పట్టణానికి తీసుకుపోతాడు. అంటే ఈ శరీరం గనక నాశనమైపోతే
నాశనమైపోతే వారిని ఇంకొక శరీరంలోకి చేరుస్తాడు. ఈ విధంగా అస్థిరుడు ప్రచారుడిని ఆశ్రయించి అనేక పట్టణాలను అధిపతి అవుతున్నాడు. అంటే మనస్సు ప్రాణం వలన అనేక శరీరాలు పొందుతున్నది. మహాబలవంతుడైన ప్రచారుడు ఉన్నాడు, నేనున్నాను. అయినప్పటికీ అస్థిరుడు ఎప్పుడు దుఃఖంలోనే మునిగి ఉంటాడు. అతని భార్యలు, చపల, మహాసన, కుమారులు, ఇంద్రియాలు, క్రోధము, లోభము ఇవి అతన్ని దుఃఖంలో పాలు చేస్తున్నాయి. జ్వాలాముఖిని దగ్గరికి వచ్చినప్పుడు శరీరం అంతా పొగలు సెగలు కమ్మేది. అంటే కోపం వచ్చినప్పుడు శరీరం ఉడికిపోయేది. దాన్ని విరుగుడు తెలియక అస్థిరుడు బాధపడేవాడు. నింద్యా వృత్తితో లోభంతో ఉన్నప్పుడు లోకం అతన్ని నిందించేది. భార్యాపుత్రులు అతన్ని ఎక్కడికో తీసుకుపోయేవారు. కొండలు, లోయలు, అరణ్యాలు, క్రూర జంతువులు అన్నీ అక్కడ ఉండేవి. భయంకరమైన ప్రదేశాలవి. అంటే ఊహలు, కోరికలు, ఇంద్రియాలు. వీటికి లోనే జీవుడు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేవాడు. ఇంద్రియ సంబంధమైన సుఖాలను అనుభవించేవాడు. కుమారుడి దుఃఖాన్ని చూసి నా స్నేహితురాలంటే బుద్ధి కూడా దుఃఖించేది. ఆమెతో పాటు నేను కూడా దుఃఖించేదాన్ని. అనగా జీవి అంతఃకరణ ఇంద్రియాలతో ఉన్న సంబంధాల వల్ల తాను దుఃఖిస్తున్నట్లు కనపడతాడు. నేను సహజంగా పతివ్రతనే, అంటే సత్వగుణ సంపన్నురాలినే అయినప్పటికీ నా చెలిని, వారి కుటుంబాన్ని పోషిస్తూ వారితో తదాత్మ్యం చెందడం వల్ల నేను కూడా మిక్కిలి మూఢనైనాను. ఇలా చాలా కాలం గడిచింది. ఆమె ఏదో విధంగా నన్ను కలిసింది. అంటే బుద్ధి జ్ఞానంతో తదాత్మ్యం చెందింది. అప్పుడు నా మాట విని సచ్చరిత్ర గలవాడిని భర్తగా స్వీకరించి, అంటే మోహం పోయి వైరాగ్యం కలిగింది. తనను తాను జయించింది. అనగా మోహం పోయింది. కొడుకులు, కోడళ్ళు చంపింది. అంటే క్రోధం, లోభాలను జయించింది. నాతో కలిసి తల్లి దగ్గరకు చేరింది. అంటే నిర్వికల్ప సమాధి పొంది పరమేశ్వరుని చేరింది. నా తల్లిని కౌగిలించుకున్నది. జ్ఞానరూపమైన జ్ఞానం కలగగానే కల్మషమంతా పోయి ఆనంద సముద్రంలో మునిగిపోయింది. మధ్యలో ఎప్పుడైనా ద్వైత భావన కలిగినప్పటికీ మళ్ళీ త్రిప్పుకొని ఆత్మోన్ముఖమైంది. ఇదే జీవన్ముక్త దశ. ఇదివరకు వినటం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది. ఇప్పుడు అపరోక్ష జ్ఞానం కూడా కలిగింది. సంసారం నిష్ప్రయోజనం అని తెలిసింది. కర్మలు చేయటం, సుఖాలు అనుభవించడం అనేవి ఇప్పుడు లేవు. ఆనంద సముద్రంలో మునిగిపోయింది. ఆనంద స్వరూపమైనది. కాబట్టి ఓ రాకుమారా, నీవు కూడా దుష్టత్వాన్ని వదిలిపెట్టి నా తల్లిని చేరే మార్గం చూడు. అప్పుడు శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందగలవని చెప్పింది. హేమచూడు తన ప్రియురాలు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతడు పూర్తిగా అజ్ఞాని. అప్పుడు వారి అంతరార్థానం కొంత శ్రద్ధతో అర్థమైంది. ఇది బుద్ధి, జ్ఞానము, వైరాగ్యం గురించి తెలుసుకునే విషయాలండి. చాలా డెప్త్గా ఉంటుంది ఇది. మనసు అనేది చంచలమైనది. అందుచేతనే అది కోతి లాంటిది అంటారు. అసలు దీనివలనే అజ్ఞానికి అనేకమైన కష్టాలు వస్తున్నాయి. అయితే సుషుప్తిలో మనసు కూడా నిద్రపోతుంది. కాబట్టి ఆ స్థితిలో దానికి చలనం ఉండదు. అందుకే సుఖం కలుగుతుంది. అందుచేత మనస్సును నిశ్చలం చేసుకొని నేను చెప్పేది విను. శ్రద్ధ లేకుండా విన్నప్పటికీ ఉపయోగం ఉండదు. చిత్రంలో ఉన్న చెట్టు నీడనివ్వలేదయ్యా, అలాగే శ్రద్ధ లేకుండా విన్నది వినిన దానితో సమానమే. ఎడతెగని తర్కం ఉన్నదే, అది వృధా. దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. మంచి తర్కాన్ని చేసినవాడు మంచి ఫలితం పొందుతాడు. కాబట్టి మంచి తర్కాన్ని మాత్రమే ఆశ్రయించాలి. వ్యవసాయదారుడు మంచి తరుణంలో భూమిని దున్ని వ్యవసాయం చేసినట్లే నువ్వు కూడా మంచి తర్కాన్ని ఆశ్రయించి మంచి ఫలితాన్ని పొందు. అంతేగాని శుంగునిలా శుష్క తర్కం చేయవద్దు. పట్టుదలతో ప్రయత్నం చేసేవాడు విఫలుడు కాడు. ఆ పట్టుదల వలనే కర్షకుడు ధాన్యాన్ని, వర్తకులు ధనాన్ని, రాజులు రాజ్యాన్ని పొందుతున్నారు. ఆ పట్టుదల వల్లనే తాపసులు ఉత్తమ లోకాలు పొందుతున్నారు. వ్యర్థమైన తర్కం చేస్తూ
పట్టుదల లేనివాడు ఏమీ సాధించలేడు. కష్టపడినప్పటికీ ఎప్పుడో ఒకసారి ఫలితం రాలేదు అని పట్టుదలతో పనిచేయటమో మానివేసేవాడు కడు మూర్ఖుడు. పురుష ప్రయత్నం, శ్రద్ధ, తర్కం మూడింటిని ఆశ్రయించి శ్రేయస్సును పొందాలి. సాధనలు అనేకమున్నాయి. వాటిలో మనం ఉపయోగించేదే ముఖ్య సాధనమవుతుంది. బాగా ఆలోచించి మంచి సాధనాన్ని ఎన్నుకోవాలి. ఇంతవరకు నీకు శ్రేయస్సు పొందాలి అని చెప్పాను కదా, ఇప్పుడు శ్రేయస్సు అంటే ఏమిటో వివరిస్తాను, వినవలసింది. ఈ జన్మలో దేనిని పొందిన తర్వాత ఇక దుఃఖం అనేది రాదో అదే శ్రేయస్సు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లోకంలో అంతటా శోకమే కనిపిస్తుంది. దుఃఖాలతో కలిసి ఉన్నది శ్రేయస్సు కాదు. భార్యాపుత్రులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, రాజ్యం, కీర్తి ప్రతిష్టలు, పాండిత్యం, సౌందర్యం, సిరి సంపదలు ఇవేవి శాశ్వతమైనవి కాదు, అస్థిరమైనవి. ఇవన్నీ శోకానికి హేతువులు. వీటి వల్ల శ్రేయస్సు కలగదు. అందుచేత వీటి యందు విముఖత కలగటమే శ్రేయో మార్గము. మోహం వల్లనే వీటి యందు భ్రమ కలుగుతుంది. పరమేశ్వరుని ఆవరించి ఉంటుంది మాయ. ఆ మాయ జగత్తులో అందరినీ సమ్మోహితులు చేస్తుంది. గారడివాడు ఆ మాయతోనే మనలను మోహింపచేస్తాడు. అతనికి తెలిసిన మాయ చాలా తక్కువ. ఆ కొంచానికే మానవులు తట్టుకోలేకపోకుండా ఉన్నారు. అలాంటప్పుడు సర్వ జగద్రక్షకుడైన పరమేశ్వరుని మాయ నుంచి తప్పుకోవడం ఎవరి తరం? ఈ మాయా పరమేశ్వరుని ఆశ్రయించి ఉంటుంది, అతనికి లోబడి ఉంటుంది. పాము కూరలలో ఉన్న విషంలాగా ఆ మాయ పరమేశ్వరునితోనే ఉన్నప్పటికీ దీనివల్ల ఆయనకు హాని ఏమాత్రం ఉండదు. పరమేశ్వరుని అనుగ్రహం పొందినవాడు ఈ మాయను లోను కాడు, ఈ మాయను జయించుతాడు. అందుచేత ఆయన్ని ఆరాధించి ప్రసన్నం చేసుకున్నవాడు జ్ఞానాన్ని పొంది మోహం నుండి విముక్తుడవుతాడు. శ్రేయస్సును పొందడానికి అనేక మార్గాలున్నాయి. అయినప్పటికీ పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే అవి ఏవి ఫలించవు. కాబట్టి ముందుగా ప్రపంచ కారణమైన పరమేశ్వరుని ఆరాధించాలి. తర్వాత మోహాన్ని నశింపజేయడానికి యోగ సాధన చేయాలి. ఈ జగత్తంతా ఒక కార్యం, మరి దానికి కారణం అంటూ ఉండి తీరాలి. అంటే జగత్తుకు ఒక కర్త ఉండి తీరాలి. అయితే ఆకాశము, పరమాణుము ఇవి అవయవాలు గలవి కాదు, వాటికి కర్త లేడు అంటారు. అయితే జగత్తుకు మాత్రమే కర్తకు ఉన్నాడు అనడం సరైనది కాదు. ఏవేవి వేద్యంలో అంటే ఏవేవి తెలియదగినవో అవన్నీ కార్యంలే. దీని ప్రకారం ఆకాశం, అణువు కూడా వేద్యంలే. అందుచేత వాటి కూడా ఒక కర్త ఉన్నాడు. కాబట్టి పృథి వ్యాధులకు కర్త ఉన్నాడు. సృష్టికి ముందు సత్తు లేదు, అసత్తు లేదు. అంతా చీకటిగా ఉండేది. అప్పుడు శూన్యంలోంచి జగత్కర్త జగత్తును సృష్టించాడు. సృష్టిలో ముందుగా ఆకాశం ఉద్భవించింది. దాని నుంచి వాయువు, దాని నుంచి అగ్ని, దాని నుంచి జలము, దాని నుంచి భూమి ఉద్భవించాయి. అయితే జగత్తుకు కర్త లేడు అనే ఆగమం గుండా ఒకటి ఉంది. అయితే దీన్ని ఇతర ఆగమాలతో ఖండించడం జరిగింది. కాబట్టి ఇది ప్రమాణం కాదు. చార్య కథకంలో పంచభూతాలలో ఆకాశం లేదు. క్రియ అనేది బుద్ధిపూర్వకంగా బుద్ధి ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. బుద్ధి లేకపోతే క్రియ లేదు. ప్రపంచ సృష్టి చెయ్యాలి అనే జ్ఞానం గల ఒక వస్తువు ఉండాలి. జ్ఞానం లేని జడ పదార్థాలు ఏవి చేయలేవు. కుండను తయారు చేయాలంటే కుమ్మరి వారికి అంతేకాని బొమ్మలో ఉన్న కుమ్మరి కుండను తయారు చేయలేడు. ఆగమాలు ప్రపంచ సృష్టికర్త మహాజ్ఞానాన్ని ఉద్ఘేషిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ పనిని చూసినా అది బుద్ధితో, జ్ఞానంతో కూడినదే అనిపిస్తుంది. ఈ రకంగా ఆగమాల ప్రకారం జగత్తంతా ఒక కర్త చేత సృష్టించబడింది. ఆ కర్త మామూలు వాళ్ళకన్నా విలక్షణుడు. ఊహించడానికి వీలు లేని ప్రపంచాన్ని సృష్టించిన ఆ కర్త కూడా మహాశక్తి సంపన్నుడై ఉండాలి. అంత శక్తి గలవాడు కాబట్టే తనను శరణుజొచ్చిన వారిని రక్షించగలుగుతున్నాడు. కాబట్టి మనోవాక్కాయ కర్మలతో శక్తివంతుడైన పరమేశ్వరుని శరణు వేడాలి. మనస్ఫూర్తిగా సేవిస్తూ ప్రభువులకే మన మీద దయ కలుగుతుంది కదా. అలాంటప్పుడు భగవంతుని కలగదా? అయితే ఒక విషయం, రాజుల కోరికల మేరకు మనం పనులు చేస్తాం. అప్పుడు వారు మన కోరికలు తీరుస్తారు. మరి భగవంతుడి కోరికలు ఉండవు కదా. అతడి మన సేవ వల్ల లాభం ఏమిటి అంటామేమో.
పరమేశ్వరుడు భక్తవత్సలుడు. అతడు తనని సేవించని వారి కోరికలు కూడా తీరుస్తాడు. అలాంటప్పుడు తనను ఆరాధించే భక్తుల కోరికలు తీర్చడా? రాజుల నిర్ణయాలు కృతజ్ఞులు భగవంతుడు అలా కాదు. అతడు దయాసింధువు, కరుణామూర్తి. అతడికి ఒక కట్టుబాటు ఉంది. అలా కాకపోతే రాజ్యాలకు మళ్ళీనే ఈ లోకంలో కూడా ఏనాడో నశించిపోయేది. రాజులకు కట్టుబాటు లేకపోవడం వల్లనే రాజ్యాలు నశిస్తున్నాయి. కాబట్టి ఓ రాజా, నువ్వు కుతర్కాన్ని వదిలి పరమేశ్వరుని శరణు వేడి, అతడే నీకు శ్రేయస్సు కలగజేస్తాడు. అయితే నువ్వు మాత్రం శ్రేయస్సు కావాలని అతను సేవించవద్దు అని చెప్పింది. ఇక ఉపాసన అనేది అనేక రకాలు ఉంటుంది. ఒకడు బాధల నుండి విముక్తి పొందడానికి ఉపాసన చేస్తాడు, ఒకడు ధనం కోసం చేస్తాడు, ఇంకొకడు భోగ భాగ్యాల కోసం ఉపాసన చేస్తాడు. నిష్కామ్యంగా అంటే ఏ కోరిక లేకుండా ఉపాసన చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. అదే నిజమైన ఉపాసన. ఉపాసన చేసేవాడి కోరికలు తీరడం అనేది అతడు చేసే ఉపాసన యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఇక ఆ మాటలో దేవి ప్రారంధ కర్మ అనేది గురి చూసి వదలని బాణం లాంటిది, దాని నుంచి తప్పుకోలేం కదా. అలాంటప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ మాటలు విన్నా నువ్వు చెప్పింది నిజమే, అయితే నిష్కామ్య భక్తి లేని వారి విషయంలో ఇది వర్తిస్తుంది. చిన్న ఉదాహరణ చూడు. మార్కండేయుడు విషయంలో ఈశ్వరుడు అతని కర్మను గురించి ఆలోచించలేదు. వారి కర్మల నుంచి మాత్రమే ఫలితం ఇవ్వాలనేది నిజం కానీ మార్కండేయుడి విషయంలో అది జరగలేదు. ఎందుకంటే ప్రారబ్ధాన్ని దాటి పోలేమనేది పురుష ప్రయత్నం చేయని వారికే వర్తిస్తుంది. పురుష ప్రయత్నం చేసే వారికి అది వర్తించదు. వాళ్ళ ప్రారబ్ధాన్ని జయిస్తారు. వారికి ప్రారబ్ధం వల్ల రావలసిన దుఃఖాలు రాకుండా పోతాయి. ఇది నియతి యొక్క స్వభావము. ప్రతి పనికి ఫలితం ఉండి తీరుతుంది అనేది లోక ప్రసిద్ధము. అదే నియతి అనేది కూడా ఈశ్వర శక్తియే. అది సంకల్ప స్వరూపిణి. పరమేశ్వరుడు సత్య సంకల్పుడు కాబట్టి ఆయన సంకల్పాన్ని మనం దాటిపోలేము. అయితే పరమేశ్వరుని శరణాగతి పొందిన వారి విషయంలో ఈ నియతి ఉండదు. ఈ రకంగా నియతిని అతిక్రమించవచ్చును. అందుచేత పనికి మాలిన తర్కాన్ని వదిలి పరమేశ్వరుని ఆశ్రయించవలసినది. ఆయనే నీకు శ్రేయస్సును కలగజేస్తాడు. క్షేమం అనేది సౌదానికి నిష్కామభక్తి, శరణాగతి అనేది మొదటి మెట్టు. ఇతర సాధనలన్నీ ఉపయోగం లేనివే. ఇది ఈ వీడియోలో ఇంతే అని మళ్ళీ వీడియో మనము మాట్లాడుకుందాం. మళ్ళీ వీడియోలో సర్వ జగత్తుకి సృష్టికర్త లయకారకుడు ఈశ్వరుడు అయినప్పుడు వారి గురించిన డీటెయిల్స్ మనం ఇంకా పూర్తిగా మాట్లాడుకుందాం. దత్తప్రభు దేవాలన దత్తప్రభే చెప్తున్నాడు పరశురాముడికి. ఇంత మంచి విషయాన్ని మనకు తెలిపినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.